గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నీరూస్ ఎడ్యుకేషన్. ఈరోజు మనం 29 ఏప్రిల్ నుండి 5 మే వరకు సంబంధించిన వీక్లీ కరెంట్ అఫైర్స్ గురించి తెలుసుకుందాం. పూర్తి వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఆర్చరీ ప్రపంచ కప్ కొరియాను చిత్తు చేసిన భారత్ 14 ఏళ్ల తర్వాత చారిత్రక స్వర్ణం సాధించింది. నెక్స్ట్ 2024 గోల్డ్ మ్యాన్ బహుమతిని ఎవరు పొందారు? అలోక్ శుక్లా. నెక్స్ట్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన నవరత్న హోదాను ఎవరికి మంజూరు చేసింది? IREDAకు. నెక్స్ట్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ కోసం ట్యాప్ లైసెన్సింగ్ పై RBI అనుమతించింది. నెక్స్ట్ NTPC యొక్క చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ గా ఎవరు నియమితులయ్యారు? రష్మిత ఝా. నెక్స్ట్ ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ మిడిల్ డిస్టెన్స్ రన్నర్ లక్షిత వినోద్ చాండిలియా రజతం మరియు తక్కువ హర్డ్లర్ శ్రియా రాజేష్ కాంస్యం గెలుచుకున్నారు. నెక్స్ట్ ది విన్నర్స్ మైండ్ సెట్ అనే పుస్తకం ఎవరు రచించారు? షేన్ వాట్సన్. నెక్స్ట్ బ్యాచ్ ఓపెన్ స్కాష్ టైటిల్ ను ఎవరు గెలుచుకున్నారు? సెంథిల్ కుమార్. నెక్స్ట్ బంగ్లాదేశ్, UAE, భూటాన్, బహ్రెయిన్, మారిషస్ అండ్ శ్రీలంక దేశాలకు 99,150 మెట్రిక్ టన్నుల ఉల్లిపాయల ఎగుమతి. నెక్స్ట్ ప్రపంచంలోనే అతిపెద్దది అంతర్జాతీయ విమానాశ్రయం ఇది దుబాయ్లోని ఆల్ ముక్తుమ్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయింది. నెక్స్ట్ మిస్ యూనివర్స్ బ్యూనస్ ఎయిర్స్ టైటిల్ ఎవరు గెలుచుకుంది? 60 ఏళ్ల అలెగ్జాండ్రా మారిసా రోడ్రిగ్స్. నెక్స్ట్ గనుల మంత్రిత్వ శాఖ 2 రోజుల క్రిటికల్ మినరల్స్ సమ్మిట్ న్యూఢిల్లీ లోధి ఎస్టేట్ ఇండియా హ్యాబిటాట్ సెంటర్లో ప్రారంభమైంది. నెక్స్ట్ PT లచ్చు మహారాజ్ అవార్డు ఎవరు గెలుచుకున్నారు? హేమా మాలిని, సైరా బాను అండ్ ఇంకొక 8 మంది ఇతరులు. నెక్స్ట్ భారతదేశ కామర్స్ మార్కెట్ 2030 నాటికి ప్రపంచంలో 3వ అతిపెద్దదిగా మారనుంది. నెక్స్ట్ భూ వనరుల శాఖ డైరెక్టర్ గా ఎవరు నియమితులయ్యారు? శర్వానంద్ బర్నాల్. నెక్స్ట్ ఇండియా టుడే గ్రూప్ యొక్క AI యాంకర్ సనా గ్లోబల్ మీడియా అవార్డును గెలుచుకున్నారు. నెక్స్ట్ జవహర్ లాల్ నెహ్రూ పోర్ట్ అథారిటీ చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ గా మనోజ్ కుమార్ నియమితులయ్యారు. నెక్స్ట్ ఇండియన్ వ్యాక్సిన్ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎవరు? కృష్ణ ఎం ఎల్లా. నెక్స్ట్ సెక్యూరిటీస్ అప్లేట్ ట్రిబ్యునల్ ప్రెసిడింగ్ ఆఫీసర్ గా ఎవరు బాధ్యతలు స్వీకరించారు? జస్టిస్ దినేష్ కుమార్ రిటైర్డ్. నెక్స్ట్ క్రీడా నైపుణ్యానికి US వర్సిటీ ఇచ్చే గౌరవ డాక్టరేట్ ఎవరు అందుకున్నారు? పవర్ లిఫ్టర్ గౌరవ్ శర్మ. నెక్స్ట్ భారతదేశ కామర్స్ మార్కెట్ 2030 నాటికి ప్రపంచంలో 3వ అతిపెద్దది. నెక్స్ట్ అర్జెంటీనా శాస్త్రవేత్తలు 90 మిలియన్ సంవత్సరాల నాటి శాకాహార డైనోసార్ను కనుగొన్నారు. నెక్స్ట్ ఢిల్లీ పోలీసుల నుంచి పార్లమెంట్ భద్రతను CISF స్వాధీనం చేసుకుంది. నెక్స్ట్ భారత నౌకాదళం కోసం DRDO స్మార్ట్ క్షిపణి వ్యవస్థను విజయవంతంగా పరీక్షించింది. నెక్స్ట్ అతిపెద్ద మరియు అధునాతన విమాన వాహన నౌక ఫుజియాన్ సముద్ర ట్రయల్స్ ను చైనా ప్రారంభించింది. నెక్స్ట్ పాకిస్తాన్ ఏకైక చంద్రుని మిషన్ ను మోసుకెళ్లేందుకు చైనా యొక్క చాంగ్ E6 లూనార్ ప్రోబ్ సిద్ధమైంది. నెక్స్ట్ గ్రీన్ ఆస్కార్ విట్లీ గోల్డ్ అవార్డు 2024 ఎవరికి లభించింది? పూర్ణిమాదేవి బర్మన్ కి. నెక్స్ట్ 6వ అంతర్జాతీయ వార్తాపత్రిక రూపకల్పన పోటీలో ది హిందూ 3 అవార్డులను గెలుచుకుంది. ది హిందూ బెస్ట్ ఆఫ్ షో అవార్డు, నెక్స్ట్ బెస్ట్ ఆఫ్ స్పోర్ట్స్ పేజ్ విభాగంలో గోల్డ్ మరియు బెస్ట్ ఆఫ్ డబుల్ స్ప్రెడ్ విభాగంలో అత్యుత్తమ పురస్కారం. నెక్స్ట్ 26వ నేవల్ చీఫ్ గా ఎవరు బాధ్యతలు చేపట్టారు? అడ్మిరల్ దినేష్ త్రిపాఠి. నెక్స్ట్ ఆర్థిక సంబంధాల బలోపేతం చేయడానికి భారత్ B2B సమావేశాన్ని ఎవరితో నిర్వహించింది? నేపాల్తో. నెక్స్ట్ 2024 T20 క్రికెట్ ప్రపంచ కప్ భారత జట్టుకు ఎవరు నాయకత్వం వహించనున్నారు? రోహిత్ శర్మ. నెక్స్ట్ బంగ్లాదేశ్ సివిల్ సర్వెంట్స్ కు వచ్చే 5 సంవత్సరాల పాటు శిక్షణ ఇవ్వడానికి భారతదేశం ఒప్పందం. నెక్స్ట్ వైస్ చీఫ్ ఆఫ్ నేవల్ స్టాఫ్ ఎవరు? వైస్ అడ్మిరల్ కృష్ణ స్వామినాథన్. నెక్స్ట్ ఢిల్లీ పోలీసుల నుండి పార్లమెంట్ భద్రతా బాధ్యతను ఎవరు స్వాధీనం చేసుకున్నారు? CISF. నెక్స్ట్ 46వ అంటార్కిటిక్ ట్రీటీ కన్సల్టేటివ్ సమావేశానికి ఎవరు ఆతిథ్యం ఇవ్వనుంది? భారత్. నెక్స్ట్ భారతదేశం దేశీయంగా ఉత్పత్తి చేసే ముడి చమురుపై విండ్ ఫాల్ పన్నును తగ్గించింది. నెక్స్ట్ ప్రపంచంలో అనారోగ్యకరమైన గాలి ఉన్న నగరాల జాబితాలో ఎవరు అగ్రస్థానంలో నిలిచింది? కాఠ్మాండు. 2వ స్థానంలో ఢిల్లీ ఉంది. నెక్స్ట్ ఆడిటింగ్ లో సహకారాన్ని మెరుగుపరచడానికి కాగ్ మరియు నేపాల్ ఆడిటర్ జనరల్ అవగాహన ఒప్పందంపై సంతకం చేశారు. నెక్స్ట్
ఏషియా క్యారమ్ ఛాంపియన్షిప్లో పురుషుల మరియు మహిళల డబుల్స్ టైటిల్ను ఎవరు గెలుచుకుంది? భారత్. నెక్స్ట్, శ్రీ శారదా మఠం అధ్యక్షురాలు ప్రవ్రజిక ఆనందప్రాణ కన్నుమూశారు. నెక్స్ట్, ఆకాశవాణి న్యూస్ డీజీగా ఎవరు బాధ్యతలు స్వీకరించారు? మౌషామి చక్రవర్తి. నెక్స్ట్, పాకిస్తాన్ వన్డే T20 ప్రధాన కోచ్గా ఎవరిని నియమించింది? గ్యారీ క్రిస్టియన్. నెక్స్ట్, వాణిజ్య వాహనాల ఫైనాన్స్ కోసం టాటా మోటార్స్ ఎవరితో సంబంధాలు పెట్టుకుంది? సౌత్ ఇండియన్ బ్యాంక్తో. నెక్స్ట్, ఢిల్లీ వెరీ పూర్తిగా మహిళల నేతృత్వంలోని హబ్ను ఎక్కడ రూపొందించింది? శిఖర్, రాజస్థాన్లో. నెక్స్ట్, DPIITలో డైరెక్టర్గా ప్రతిమా సింగ్ IRS. నెక్స్ట్, ప్రతిష్టాత్మక మ్యాపిక్ అవార్డు 2024 ఎవరు గెలుచుకుంది? వేగాస్ మాల్. నెక్స్ట్, జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ యొక్క MD అండ్ CEOగా MCA ఎవరిని ఆమోదించింది? హితేష్ సేతియాను. నెక్స్ట్, T20 ప్రపంచ కప్ USA దక్షిణాఫ్రికా క్రికెట్ జట్లకు ఎవరు స్పాన్సర్ చేస్తుంది? అమూల్. నెక్స్ట్, భారతదేశపు మొట్టమొదటి ఆస్ట్రో టూరిజం నక్షత్ర సభను ఎవరు ప్రకటించింది? ఉత్తరాఖండ్. నెక్స్ట్, నేషనల్ జూట్ బోర్డు కార్యదర్శిగా ఎవరు నియమితులయ్యారు? శశిభూషణ్ సింగ్ IRTS. నెక్స్ట్, గౌహతిలో 2025 BWF ప్రపంచ జూనియర్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్కు భారత్ ఆతిథ్యం. నెక్స్ట్, UNFPA సమావేశంలో భారతదేశం తరపున రాజస్థాన్కు చెందిన నీరు యాదవ్. నెక్స్ట్, ఇండియన్ రిమోట్ సెన్సింగ్ IRS శాటిలైట్ డేటా మరియు ప్రొడక్ట్స్ అన్ని హ్యాండిలింగ్ చేస్తామని ఎవరు తెలిపింది? న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్. నెక్స్ట్, అమెరికన్ ఎక్స్ప్రెస్ ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద క్యాంపస్ ఎక్కడ ప్రారంభించింది? గురుగ్రామ్, ఇండియా. నెక్స్ట్, గల్ఫ్ యూత్ గేమ్స్లో 296 పథకాలతో అగ్రస్థానంలో నిలిచింది ఎవరు? UAE. నెక్స్ట్, ప్రముఖ జర్నలిస్ట్ వినయ్ వీర్ కన్నుమూశారు. నెక్స్ట్, ప్రముఖ కళాకారుడు రాజా రవివర్మ 1848లో జన్మించిన కిలిమయ నూర్ ప్యాలెస్లో ఆయన 176వ జయంతి సందర్భంగా చిత్రించిన ఇందులేఖ తొలి ట్రూ కాపీని ఆవిష్కరించారు. నెక్స్ట్, బాల్య వివాహాలను ఆపడానికి సర్పంచ్ బాధ్యత రాజస్థాన్ హైకోర్టు. నెక్స్ట్, GST అప్పిలేట్ ట్రిబ్యునల్కు అధిపతిగా సంజయ్ కుమార్ మిశ్రా. నెక్స్ట్, సోలమన్ ద్వీపం యొక్క ప్రధాన మంత్రిగా ఎవరు ఎన్నికయ్యారు? జెరేమియా మానేలే. నెక్స్ట్, యునెస్కో గిల్లెర్మో కానో ప్రైజ్ 2024 గాజాలోని పాలస్తీనా జర్నలిస్టులకు ప్రదానం చేయబడింది. నెక్స్ట్, నో జొంజుత్ లైఫ్ ఇన్సూరెన్స్ ఫటాఫట్ ప్రచారాన్ని ఎవరు పరిచయం చేసింది? HDFC లైఫ్. నెక్స్ట్, భారత చెస్ ప్రాడిజీ వైశాలికి అంతర్జాతీయ చెస్ సమైక్య అవార్డ్స్ గ్రాండ్ మాస్టర్ టైటిల్. నెక్స్ట్, ఆయుష్ మంత్రిత్వ శాఖలో డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు? సుబోధ్ కుమార్ IAS. నెక్స్ట్, J&K కోసం గ్రాప్లింగ్ కమిటీ చైర్పర్సన్గా ఎవరు నియమితులయ్యారు? సానియా ఖద్రి. నెక్స్ట్, భారత్లో మొదట హార్వర్డ్ సహకార వ్యాపార నిర్వహణ కార్యక్రమాన్ని ప్రారంభించింది ఎవరు? చండీగఢ్ యూనివర్సిటీ. నెక్స్ట్, పర్యాటక మంత్రిత్వ శాఖలో డిప్యూటీ సెక్రటరీగా ఎవరు నియమితులయ్యారు? లలితాంబిగై KIAS. నెక్స్ట్, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆహ్వానంపై 23 దేశాల EMBల నుండి 75 మంది అంతర్జాతీయ సందర్శకులు ప్రపంచంలోని అతిపెద్ద ఎన్నికలను వీక్షించడానికి వచ్చారు. నెక్స్ట్, పాకిస్తాన్ అధికారికంగా భారతీయ యోగా విధానాన్ని అవలంబించింది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే మరిన్ని వీడియోల కోసం షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.